రాజాసాబ్ ఈ సినిమా కోసం అందరూ కూడా వెయిట్ చేశారు. ఎందుకంటే కెరియర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ హీరో కూడా హారర్ని అయితే యాక్సెప్ట్ చేయరు. కానీ ఎటు ప్రభాస్ మాత్రం ఒక హారర్ మూవీ చేశాను కదా, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. మరి ఈ సినిమా ఏప్రిల్ మంత్లో రావాల్సి ఉంది. అసలు అప్పుడు వస్తుందా రాదా అనేది క్లారిటీ ఒకటైతే జనాలు అడుగుతున్నారు. మీరేం చెప్తారు? సో ఖచ్చితంగా మూవీ టీం అయితే అఫీషియల్గా అంతకుముందు టీజర్లో ఏప్రిల్ 28 వస్తున్నట్టయితే వేశారనమాట. అయితే కొద్దిగా షూటింగ్ పోస్ట్ పోన్ అవడం వల్ల, వర్క్ లేట్ అవడం వల్ల కూడా ఈ సినిమా ఒక 2 నెలలు అయితే ముందుకు జరగబోతుంది. మేలో కాకుండా జూన్లో కాకుండా జూలైలో అయితే సినిమా రిలీజ్ అవుతుంది అనమాట. జూలై 21 నుంచి 25 లోపు ఏదన్నా ఒక మంచి డేట్ చూసి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఏప్రిల్లో వస్తుంది అనుకున్న అభిమానులు అయితే కొంచెం నిరాశ అనే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఫాస్ట్గా అయిపోద్దా అని కూడా అందరూ అనుకున్నారు. కానీ సో ఎక్కడో ఒక 2 నెలలు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో తేడా రావడంతో సో మరి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. సో మరి మారుతి గారు కూడా చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకుని చాలా బాగా డిజైన్ చేశారని తెలుస్తుంది. మరి ప్రభాస్ గారు రేంజ్ హారర్ కామెడీ అంటే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఇది హిందీ ఆడియన్స్ కూడా ఇప్పుడు అలాంటి జోనర్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా మొత్తం కూడా ఎక్కుతుంది. ఒక మంచి కాన్సెప్ట్ కాబట్టి ప్రభాస్ గారు అసలు ఇలాంటి చేయడమే ఆయన గట్ ఫీలింగ్. అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మరి ఒక స్టార్ హీరోయిన్ కమర్షియల్ సినిమా చేసుకోవచ్చు, బట్ ఆయన మారుతి గారిని నమ్మి ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్ కోసం అని చెప్పి సినిమా చేస్తున్నారు. సో ఖచ్చితంగా అలా అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు ఆయన. సో మరి ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఒక ఆయన బెస్ట్ జనర్లో మిగిలిపోతుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. మరి జూలైలో అయితే ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు నిర్మాతలు. మరి ఎలా ఉండబోతుంది, మారుతి గారు అసలు ఏం డిజైన్ చేశారు, అసలు ఆయన స్కేల్కి తగ్గ సినిమా తీస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా లో బడ్జెట్ స్టోరీ చేస్తున్నారా అందరికీ డౌట్గానే ఉంది. కానీ ఇది మాత్రం హై క్లాస్ హారర్ మూవీ లాగా కనబడు. అంటే ఇండియన్ స్క్రీన్ మీద ఇంత రిచ్ హారర్ సినిమా ఇప్పుడు దాకా రాలేదు. మనం హాలీవుడ్ మూవీస్ చూస్తాం కదా, ఆ స్కేల్లో ఉండబోతుంది అనే విధంగా చెప్తున్నారు. సో మరి ఖచ్చితంగా మారుతి గారికి బడ్జెట్ ఇస్తే బాగా తీస్తారా అనేది ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు. ఉన్న బడ్జెట్లోనే చాలా బాగా తీసిన సినిమాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రభాస్ గారు అనేసరికి కొంచెం ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి ఆయన అంతా కూడా చాలా పకడ్బందీగా రాసుకుని ఈ సినిమాని అయితే ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ అయిపోతున్నారని తెలుస్తుంది. అలాగే ప్రభాస్ గారితో ఫుల్ లెంత్ కామెడీ కూడా చేపిస్తారని తెలుస్తుంది. మరి చూద్దాం ఈ జనర్ అనేది ఆయనకు బాగా వర్కౌట్ అవుతుందా. జూలైలో అయితే థియేటర్స్లోకి రానుంది.